ఒక విశిష్ట వ్యక్తిని కలవబోతున్నాం. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తూ అభినవ అంబేద్కర్ అని కీర్తింపబడుతూ చాలామందికి స్ఫూర్తిదాయకంగా మారారు. సో అటువంటి విశిష్ట వ్యక్తిని అభినవ అంబేద్కర్గా కీర్తింపబడుతున్న గాలి వినోద్ కుమార్ గారిని ఇవాళ మనం కలవబోతున్నాం. దళితులలో అత్యంత పేద దళితులుగా అంటే మాదిగలుగా, తర్వాత మాదిగల్లో పేద మాదిగగా. మాకు ఇల్లు కూడా గతి లేదు, కనీసం ఒక గజం జాగా కూడా లేదు. మా నాన్నగారు చిన్నప్పుడే, నేను 5 ఏళ్ళు ఉన్నప్పుడు చనిపోయాడు. దళిత కుటుంబం నుంచి వచ్చినా కూడా ఏ వ్యక్తి అయినా చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని ఒక ఐకాన్లా ఇవాళ నిల్చున్నారు మీరు. ఈ చదువుకుంటే అంటే ఇవాళ పేదరికానికి చదువు అడ్డు కాదనేది నా లైఫ్లో బెస్ట్ ఎగ్జాంపుల్. బాబాసాహెబ్ అంబేద్కర్ తండ్రి ఎంప్లాయ్, కాన్షీరామ్ గారి తండ్రి ఎంప్లాయ్. నిన్న మొన్న మనం చూసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళ తల్లి ఎంప్లాయీ, తండ్రి ఎంప్లాయీ. కానీ మా తండ్రి కూలి, మా అవ్వ కూలి, ఇద్దరు కూడా నిరక్షరాస్యులు. మొట్టమొదటిగా మా కుటుంబంలో చదువుకున్న వ్యక్తి నేను. ఎవరిని మీరు స్ఫూర్తిగా తీసుకొని నేను ఫస్ట్ కష్టమయ్యేది. మా అమ్మ తీసుకొచ్చే 10 రూపాయల కూలి సరిపోయేది. అంటే నన్నేమో చిన్నప్పుడు కరీంనగర్లో పందుల దొడ్డి ఉంటుంది, పెద్ద దొడ్డి, తెల్ల పందులు ఉంటాయి. తెల్ల పందులకు కాపలగా ఉండాలి ఆడ. బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా, మెడికల్ డాక్టర్ కాకుండా అట్లా ఏదో ఒక డాక్టర్ అనిపించుకోవాలని చెప్పేసి నేను ఇమీడియట్లీ ఎంసెట్ రాస్తే నాకు మెడికల్ సీట్ వచ్చింది. డబ్బులు లేక జాయిన్ కావాలి. మరి కాకుండా తర్వాత మళ్ళీ డాక్టర్ ఎట్లా అనిపించుకోవాలా? బీఎస్సీలో పౌల్ట్రీ అని ఉంటుంది, కోళ్ళ డాక్టర్. సో కోళ్ళ డాక్టర్ కోర్సు చేయాలంటే అట్లా నేను డాక్టర్ అవుతా అని చెప్పి బీఎస్సీ పౌల్ట్రీ జాయిన్ అయ్యాను. ఇంటర్ పాస్ కాగానే ఖాళీ ఎందుకు ఉండాలని చెప్పి నేను 6 months కోర్స్ చేశాను, సిఎల్ఎస్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్. అది చేశాను. అది చేసి కంప్లీట్ అయింది. డిగ్రీలో జాయిన్ అయ్యాను, పౌల్ట్రీలో జాయిన్ అయ్యాను. పౌల్ట్రీలో జాయిన్ అయిపోయి ఆయన 6 months లోపే నాకు జాబ్ వచ్చేసి, నాకు ఎందుకంటే జాబ్ చాలా అనివార్యం కాబట్టి నేను వచ్చి జాబ్లో జాయిన్ అయిపోయి ఆ డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. అట్లా మళ్ళీ పౌల్ట్రీ డాక్టర్ కూడా కాలేకపోయాను. మొత్తానికైతే డాక్టర్ వినోద్ కుమార్ అనిపించుకోవాలి, డాక్టర్ అంబేద్కర్ లాగా. తర్వాత ఎల్ఎల్బి ఈవినింగ్ చేసి, ఎల్ఎల్ఎం ఈవినింగ్ చేసేసి మళ్ళీ పిహెచ్డీలో జాయిన్ అయ్యి, పిహెచ్డీ చేసుకొని యూజీసీ నెట్ పాస్ అయ్యి పిహెచ్డీ కంప్లీట్ చేసుకుని అప్పుడు డాక్టరేట్ అనిపించుకుని అప్పటికి నా 2008 అయింది. ఇప్పటికీ కూడా చాలామంది విద్యార్థులకి రూమ్లు దొరకట్లేదు. మీరు ఏ కులం అని అడుగుతున్నారు. ఇప్పటికీ చాలామంది ఉద్యోగస్తులకు మీరు ఏ కులం అని అడుగుతున్నారు. ఆయన రెడ్డి కాబట్టి 4 సార్లు కూడా ఆయనకే ఇచ్చారు. 4సారి కూడా మళ్ళీ ఒక ట్రైబల్ ఎస్టీ ప్రొఫెసర్కి రావాలి, నాకంటే సీనియర్ ఆయనకు రానియకుండా చేశాడు. తర్వాత నాకు రానియకుండా ఆయనే లా సెక్రటరీ చేశాడు. చాలా విషయాలలో కుల వివక్షత అనేది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్నది. కులం అనేది ఇప్పుడు నేను ఎర్రగానే ఉంటాను, నన్ను ఎవరైనా చూసినా కూడా ఈ మాది కూడా అనుకోరు, ఎస్సీ మాదిగా అనుకుంటారు, బ్రాహ్మణుడు అనుకుంటారు, లేదంటే అప్పర్ కాస్ట్ అనుకుంటారు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాదే కాదు, ఎందుకంటే నీ లాంగ్వేజ్ అట్లా లేదే, నీ కలర్ అట్లా లేదే, నల్లగా ఉంటారు కదా మాది వాళ్ళంటే. నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ అగ్రవర్ణాలకు భయపడి బతకాలి. ఈ సమాజంలో నేను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ, నేను అందరికంటే తక్కువ కులపొంది. కాంగ్రెస్ అధికారంలోకి కేంద్రంలో వస్తేనే మీరు మినిస్టర్ అవుతారు. దట్స్ క్లియర్. కాంగ్రెస్ రాకుండా మీరు గెలిచారు, బీజేపీ వచ్చింది, ఆ సినారియో జరిగింది అనుకోండి, అప్పుడు ఏంటి సిచ్యువేషన్? బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా మరొక పార్టీ అయినా నేను అంబేద్కర్ లాగా మా ప్రజల పక్షపాతి, అంబేద్కర్ వాదిగా నా ప్రజలకు క్షేమం కోసం కొట్టాడేవాడిని. దాన్ని భగ్నం చేస్తానని చెప్పి చేస్తే ఏ పార్టీనైనా వ్యతిరేకిస్తాను, ఏ పార్టీనైనా విభేదిస్తాను. రామమందిరం నిర్వహించినప్పుడు రాష్ట్రపతి ఫస్ట్ ప్రియారిటీ, ప్రధానమంత్రి ఫస్ట్ ప్రియారిటీ? ప్రథమ పౌరుడు రాష్ట్రపతి కదా. మరి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి వాళ్ళతోనే రామమందిరం నిర్మాణం చేయాలన్నా, లేకపోతే ద్వితీయ పౌరుడైన ప్రధానమంత్రితో చేస్తారా? చేయద్దు కదా. మరి రాష్ట్రపతిని అవమానపరిచినట్టే కదా. అక్కడ ఒక రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందే గర్భగుడిలోకి పోలేకపోయాడు, జగన్నాథ్ టెంపుల్కు. మరి ఎవరు పోతారు చెప్పండి?
రాష్ట్రపతి లాంటి వాడు అంటే దళితుడు కాబట్టి నువ్వు రాష్ట్రపతి అయినా సరే బయట ఉండాలి బయటనే మొక్కాలి అంటే ఆ దేవుడేం దేవుడు? అదే కేరళలో గతంలో కూడా ఒక మనిషిని తిన్నారు, చచ్చిపోయిన శవాన్ని తిన్నాడు వాడు, అన్నం లేక చచ్చిపోయిన శవాన్ని పీక్కొని తిన్నాడు. అప్పుడప్పుడు మన పైరి నరేష్ ఆయన చేస్తున్న వ్యాఖ్యల వల్ల వివాదాస్పదం కావటం, తిరిగి ఆయన క్షమాపణలు కోరటం. పైరి నరేష్ లాంటి వాళ్ళు నాస్తికవాదులు, వాళ్ళు శాస్త్రీయ విద్య గురించి మాట్లాడితే తప్పలేదు. దేవుడు, మతము ఇవన్నీ కూడా ఈ అనవసరంగా ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇవి. సో కాబట్టి టెక్నాలజీని మనం విజ్ఞానం వైపు తీసుకుపోదామా, వినాశనం వైపు తీసుకెళ్దాం?